మరి నా ప్రశ్న, నేను చిన్నప్పుడు ఎన్నో అల్లరి చేసి ఉంటాను, ఎన్నో చేసి ఉంటాను. బట్ నన్ను ఎలా క్షమించావు? లైక్ అంటే నేను చాలాసార్లు మన ఇద్దరికి గొడవ అవుతూ ఉంటుంది. ఇద్దరం ఏదో పోటాపోటీగా ఇద్దరం బాక్సర్స్ లాగా మరీ గట్టిగా అరుచుకుంటూ ఉంటాం చాలాసార్లు. తెలియని విషయం ఏంటంటే అబౌట్ ఇట్ అంటే నీ కుమారుడే నేను అరుస్తూ రిటాలియేట్ చేసినప్పుడు, అంటే నా టీనేజ్లో బాగా ఎక్కువ చేసేవాడిని, లైక్ రిటాలియేషన్ చూపించడం. నువ్వు నాకు కానీ నన్ను నువ్వు కొట్టకుండా అరిచేదాన్ని, కానీ ఎప్పుడు నన్ను బాధ పెట్టకుండా హౌ డిడ్ యూ మేనేజ్? చిన్నవాడినైనా నేను ఎదురుస్తున్నప్పుడు హౌ డిడ్ యూ మేనేజ్ అండ్ హౌ డిడ్ యూ టేక్ ఇట్? ఫస్ట్ ఏంటంటే, నేను తల్లిని, నా రక్తం నీలో ప్రవహిస్తూ ఉంటుంది, నీ మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది కనుక తప్పకుండా క్షమించే మనసు ఉంటుంది. రెండోది ఏంటంటే, ఎదుగుతున్నప్పుడు ఎదిరించారనుకోండి పిల్లలు, బాధపడినప్పటికీ ఆ వయసు అటువంటిది. ఎందుకంటే ఇంకా ఆ జ్ఞానం ఇంకా పెరగదు, ఇంకా వాళ్ళకి అన్ని విషయాలు తెలియవు కనుక తెలిసి తెలియని వయసులో అలా మాట్లాడతారని చెప్పి తల్లి తప్పకుండా సమర్థించుకోవాలి. ఏ తల్లైనా సమర్థించుకుంటుంది. మరి నేను ముఖ్యంగా దైవజనరాలు కనుక అందరినీ క్షమించి నా కొడుకుని క్షమించకపోతే ఎలాగా అని చెప్పి అనుకునేదాన్ని. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమే క్షమించేలా చేస్తుంది, ఆ ప్రేమే సమర్థించుకునేలా చేస్తుంది, ఆ ప్రేమే ఎదిరించిన. ఆ ప్రేమ మనకెక్కడి నుంచి వచ్చింది? ప్రభు ప్రేమ. తను తిరస్కరించిన వాళ్ళని, తన్ని ఉమ్మివేసిన వాళ్ళని, వెలివేసిన వాళ్ళని క్షమించిన ఆ ప్రభువు కంటే గొప్ప వాళ్ళమేం కాదు కదా. చిన్న చిన్న విషయాలు ఇవేముంది? అందున సొంత కొడుకుని క్షమించడం ఏం కష్టం? చాలా తేలిక. అదే నేను గొప్ప అని అనుకోవట్లేదు.